ఎక్స్ప్రెస్ లో ఎక్స్ ఫర్ జియోమి రెడ్మీ హాట్ గా ఉంటుంది. అంటే అది వస్తువు అమ్మా, ఏంటది? మొబైల్. అవునా, థ్యాంక్ యూ సో మచ్. పీ ఫర్ పానాసోనిక్ బాగా, పానాసోనిక్ మోడల్ కి అందరూ దూరంగా పెట్టుకోవాలండి. ఆర్ ఫర్ రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్. ఎక్స్ప్రెస్ రాజా. ఈ ఫర్ టెలిఫోన్, చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఎవరావిడ? ఎస్ ఫర్ సోనీ అంటే స్టాండర్డ్. మా ఎదురింట్లో కూడా ఉండేది, బాగుంటది. పెద్ద టీవీ మా. ఇంకో ఎస్ ఫర్ సామ్సంగ్, సౌమ్యంగా ఉంటది. అబ్బా, వెరీ గుడ్, కూర్చోండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ ఇచ్చారు మీరు. అండ్ మాకు ఇప్పుడే ఒక అద్భుతమైన జోక్ గుర్తొచ్చింది, నాకు చెప్తాను. మరి అవ్వగానే నవ్వాలి. మరి అయిన తర్వాత ప్రాక్టీసా. సుబ్బారావు అనబడే ఒక అద్భుతమైన వ్యక్తి, అంటే అన్ని తేడా విషయాలన్నీ తెలుసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే రోజు 2 కోళ్లు ఒక నుంచుని అలా గింజలు తింటూ అలా నుంచుంటే ఈ కోళ్లు ఏం మాట్లాడుకుంటూ ఉంటాయని ఆలోచిద్దామని ట్రై చేశాడు. దగ్గరికి వెళ్ళాడు, పొడుకుని అడ్డంగా చెవు వాటి పక్కన పెట్టాడు. ఈ కోళ్లు 2 మాట్లాడుకుంటుంటే వాటిని డీకోడ్ చేశాడు. కోళ్లు అనుకుంటున్నాయి, మనుషులకు చూడు ఎంత చక్కగా పేర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మనం ఎన్నున్నా సరే ఒకటే పేరు కోడి 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 అని పిలుస్తూ ఉంటారు, మనకు అసలు నిక్ నేమ్ లేవు, ముద్దు పేర్లు లేవు అని. అయితే ఇంకో కోడి అండి, మనమే బెస్ట్, మనిషి చచ్చేంత వరకే నిక్ నేమ్లు, మనం చచ్చిన వెంటనే నిక్ నేమ్లు స్టార్ట్ అవుతాయి. చికెన్ 65, తందూరి చికెన్, చికెన్ కబాబ్, చూసా ఎన్ని పేర్లు. అలా మీరు కూడా ఎవరికైనా వింత వింత నిక్ నేమ్స్ పెట్టారా మీ ఫ్రెండ్స్ కి? స్టేడియం లైట్. స్టేడియం లైటా? ఎందుకు? అది వేస్తే గానీ గంట కలుగుతుంది, మా ఫ్రెండ్ చెప్పిన గంటన్నర కలుగుతుంది. నత్తిపోగోడి. ఎందుకనగా? నత్తిగా మాట్లాడి పొగడి చేస్తాడు, అందుకు నత్తిపోగోడి. బాగుంటది. ఉల్లిపాయ పకోడియా? ఉల్లిపోగడి, గట్టి పొగడి. బాబోయ్, బలగడు ఉండాలగా. అది ఏం పేరు? హరీష్. మా ఫ్రెండ్ కూడా ఇలాంటి పేరు ఉండేది, కానీ అతని పేరు హరీష్. హరీష్ నా పేరు అదే, హరీష్. సినిమాలు బాగా చూస్తావా? ఎవరు హీరోయిన్ ఎవరు ఇష్టం బాగా? రాకుల్. నేను అలాగే పిలిస్తే పోకులండి, రాకుల్ నీకు వదిలి లాంటి చెప్తారా? ఓకే, ఒప్పుకోను. ఏం చదువుతున్నావు నువ్వు? ఎంబీసీ. ఇంటర్ చదువుతున్నావా? మొదటిసారా? రెండోసారి. ఇంటర్ చదువు ఒప్పుకోనంటే నేను నీకంటే ముందు ఫిక్స్ అయ్యాను కదా. నీకంటే నాకంటే ఇద్దరు స్టూల్ చేసుకోవాలి. ఎందుకు చెప్పినా కష్టాలు. కూర్చోండి. అరే 90. నాకు కూడా అర్థమైంది, అది కనుక అయిందో నీకు సన్మానం జరిగింది. ఆలోచించుకో, నీకు మార్చుకునే అవకాశం ఇస్తున్నా. ఫిక్స్ అయ్యావా? లాక్ కియా జాయ్. చెప్పినానా? పార్టీ ఉన్నా జరుగున్నా ఫస్ట్ వచ్చేవాడు 90. ఓకే అమ్మా, బైక్ పక్క బైక్ ఇవ్వు. ఈ 2000 నుంచో అయిపోయింది. ఇంకా ఈ 2000తో నీ కాలు బట్టన వేలు పట్టుకోను. నాన్న వెనకాల అందరూ ఓటేయండమ్మా. సన్మానం అందుకున్నందుకు థ్యాంక్ యూ. ఇచ్చండి. బోండం అని చెప్పి పిలుస్తున్నా మా ఫ్రెండ్ ని. ఎందుకలా పాపం? బోండం అని చెప్పి ఎవ్రీడే మార్నింగ్ లేవగానే అరే దారా బొండ తిందాం టిఫిన్ సెంటర్ కి అంటుండే. చిన్నమామ అని చెప్పి డైలీ పోతుంటే అలవాటు అయిపోయింది. ఒక నెల తర్వాత అరే బోండం పోదామా అని చెప్పి పేరు పెట్టేసి. నేను ఇంకా అలా ఉన్నాడని పిలిచారనుకున్నాను. చాలా బక్కగా ఉంటాడు. అన్ని బొండాలు తిన్నా కూడా. అన్ని బొండాలు తిన్నా కూడా. జాన్ అవన్నీ ఎటెల్క్రే జాన్, జాన్ అవన్నీ ఎటెల్క్రే జాన్. కాలీఫ్లవర్. ఎందుకలాగా? కాలీఫ్లవర్ అంటే అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు పవర్ లేకుండా కాలీఫ్లవర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా వేస్తావు? నువ్వు వేస్తుంటావా? ఎలాంటివి వేస్తూ ఉంటావు? ఎలా వేస్తున్నావు అంటే అందంగా లేకపోయినా నువ్వు అబ్బా ఐశ్వర్య కన్నా బాగుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక అందమైన అమ్మాయి. ఇంతవరకు ఎప్పుడు చూడలే, అసలు కనిపించలే ఇంత అందంగా ఉన్నా. సైట్ కదా? నిజం చెప్తే ఇంతేనా అమ్మాయిలు? డిటాక్షన్ 650 వాడిపోయా. ఇంత అందంగా ఎప్పుడు చూడలేదు. ఇంత అందంగా 1980 పీస్ అనుకుంటుంది. అసలు ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఎలా పొగుడుతారు తెలుసా? మా రాకుల్కి ఫోన్ మైక్ ఇవ్వండి. సో
రకుల్ తమ్ముడా వదినంటే ఒప్పుకోనన్నావు కదా బామ్మర్దం చేసుకున్నావని. సో హరీష్ నువ్వు నీ ఉద్దేశంలో ఒక అమ్మాయిని పొగడాలనుకో ఏమని పొగుడతావు, ఎలా పొగుడతావు? ఓ బామ్మ, అందమైన బామ్మ. నాట్ దిస్ బామ్మ, నాట్ దిస్ బామ్మ, ఇట్ ఈస్ రాకుల్ బామ్మ. వెరీ గుడ్, కూర్చో. నువ్వు అలాంటి విశ్వ ప్రయత్నాలు ఏం చేయక ఎంటర్ అయిపోయి రెండోసారి కదా టైం పట్టింది. ఇంకా స్కూల్లో మా సార్ ని మంగళ పాండే అని పిలిచేవాళ్ళం. ఎందుకు? ఆయన ఎప్పుడు గుండు ఉంటారు, ఆయనకి కటింగ్ చేయించుకుంటే మనీ ఖర్చు అవుతుందని. లేదమ్మా, మీలాంటి చదువు చెప్పి ఉండదు. ఫ్రెండ్ పేరు హిల్మాన్. ఎందుకు కొండెత్తాడు కాబట్టి హిల్మాన్. కొండని ఎక్కుతాడు. హీస్ ద మ్యాన్. భయ్యా మైక్ ఇవ్వండి ఆయనకి. మీరు కూర్చోండి. మీ స్పందన ఏంటి, మీ మనోభావాలు వ్యక్తపరచండి. మేము ఒకసారి గుడికి వెళ్ళి ఉండే, అక్కడ కొండ ఉండే, అది ఎక్కినందుకు వాళ్ళు అలా చెప్తున్నారు. గుడికి వెళ్ళినప్పుడు కొండ ఎక్కారా? చాలా మంది ఎక్కుతారు అది. వెరీ గుడ్, కూర్చోండి. హసీనా హసీనా అభి హసనా హసరేనా హసరాతా హై. మనం హిందీ में बात करेंगे. అంటే మీకే వచ్చిన తెలుగు మాకే వచ్చిన తెలుగు వేరు వేరు ఉంటుంది. మేము బీచ్ లో, మేము ఇంట్లో. మీరు సినిమాలు చూస్తారా? తెలుగు సినిమాలు చూస్తారా? చూస్తారు. బాగా చూస్తారా? మహేష్ బాబు చాలా ఇష్టం. ఆయన కోసం ఒక పాట పాడతాము. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసావే నిన్ను, రోజంతా నీ మాటే, రోజంతా నీ ధ్యాసే. అదే అంతే వచ్చు. ఆ మధ్యలో బీట్లను లేపేశామ్మా, తర్వాత వెళ్ళిపోయాడు. సో మీ ఉద్దేశంలో మీరు ఇచ్చిన నిక్ నేమ్స్? లడ్డు లాగా ఉంటాడు. సూపర్ ఆన్సర్స్ ఇచ్చారు.